పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఏదైతే జగ్జీవన్ రామ్ విగ్రహం మొట్టమొదటిసారిగా దేశంలో హైదరాబాద్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. 2014-19 ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముందుకు పోయాం. భూమి కొనుగోలు చేశాం. చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతే మనం ఇచ్చిన కార్యక్రమాలు 27 కార్యక్రమాలు రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 190 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 1,18,000 మంది ఉన్నారు. రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మీరు చూసే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 1,00,000 మంది ఉంటారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఒక రోజున 100% ఎస్సీ పిల్లల్ని, బీసీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించి వాళ్ళ పైకి తెచ్చిన రోజున నాకంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళు ఉండరని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేస్తాం. వాళ్ళందరినీ ఐఐటి పంపించాలని, జేఈ చేయాలని ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చాం. ఈరోజు ఉచిత విద్యుత్తు 16,44,000 కుటుంబాలకు ఇస్తున్నాం. ఈ సంవత్సరం 20 లక్షల ఎస్సీ కుటుంబాలకి రూఫ్ టాప్ సోలార్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చి ముందుకు పోతున్నాం. ఎన్టీఆర్ భరోసాలో 11,38,000 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. 862 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి వాళ్ళని బాగు చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్క 1,56,000 కుటుంబాలకి హౌసింగ్ లో మేలు జరిగేట్టుగా అదనంగా 50,000 ఇస్తున్నాం. ఇంకొక పక్కన PMAGY కింద ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద 40% కంటే జనాభా ఉన్న గ్రామాలన్నీ 62 కోట్లతో ప్రత్యేకమైన వసతులు కల్పించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఎస్సీస్లో నైపుణ్య శిక్షణ, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేయబోతున్నానో చాలా స్పష్టంగా చెప్పాను. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి. అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి. తప్పు చేసిన వాళ్ళని తప్పనే పరిస్థితి రావాలి, మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. నేను ఆ రోజు సూపర్ 6 చెప్పాను, అవన్నీ అమలు చేస్తాం. ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాల కోసం సుపరిపాలనకు నాంది పలుకుతా అన్నాం. అది కూడా చూశారు మీరు. మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలో పడిన రోడ్లని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ, బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గ్రామాల్లో పల్లె పండుగ కింద అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభమైనాయి. దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకుపోతున్నాం. స్కూల్స్ కూడా మెగా పేరెంట్స్ డే కింద పెట్టి బ్రహ్మాండంగా పిల్లలకు నాణ్యమైన స్కూల్స్ ఇప్పించే పరిస్థితిలో వస్తున్నాం, విద్య ఇప్పిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు నందిగామలో ఇప్పుడే సౌమ్య గారు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఏదైతే వేదాద్రి కంచెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం, వీళ్ళవి పాడు చేయడం, మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం, ఇదే పని అయిపోయింది నాకు. ఇప్పుడు ఒకసారి కాదు, ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం. వీళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వరు, దాన్ని మొత్తం చెడగొడతారు, కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు, స్టార్టర్లు కూడా లాక్కిపోతారు, కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు. మళ్ళా నేను ప్రారంభించాలి. ఏది ఏమైనా
దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా 15 కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, శాశ్వతంగా కూడా ఆలోచిస్తున్నా. రైతుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే 10 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఎంత డబ్బులు ఇవ్వాలనో ఇచ్చి రైతు సంఘాల ఆధ్వర్యంలో మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, మీ పంటలు పండించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన ఏటూరు మొగులూరు కాజ్వే, ఇది కూడా చందర్లపాడు కనెక్ట్ చేస్తుంది, కంచికిచెర్ల కనెక్ట్ చేస్తుంది. దీనికి కూడా 2,20,00,000 కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.